సో నెంబర్ 1 మిస్టేక్ నేను ఏం చేసిన అంటే ప్రతి వర్కౌట్ని 12 reps 15 reps అనే కాన్సెప్ట్ని ఫాలో అయినా. అంటే మీకు చాలా మంది చెప్తుంటారు నువ్వు ఏ వర్కౌట్ చేసినా 12 reps రావాలి, లేకపోతే 15 reps రావాలి, లేకపోతే వర్కౌట్ వర్త్ కాదు అని. బేసికల్గా నీ బాడీకి తెలియదు భయ్ నువ్వు 12 reps కొడుతున్నావు, 15 కొడుతున్నావు, 10 కొడుతున్నావా, 20 కొడుతావా అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఇక్కడ పంచాయతీ ఏంటి అంటే నువ్వు ఏ వర్కౌట్ పర్ఫామ్ చేసినా టిల్ ఫెయిల్యూర్ కొట్టాలి. అంటే ఇదే ఈ రోజు నా ఎండ్ ఆఫ్ ద డే రా బై, ఇది లాస్ట్ వర్కౌట్ నేను పర్ఫామ్ చేస్తున్నా, సావైనా బతుకైనా ఇట్లనే ఎండ్ చేయాలి అనే మైండ్ సెట్తో నువ్వు వర్కౌట్ పర్ఫామ్ చేసి అవ్వదు అనేలాగా పర్ఫామ్ చేస్తే నీ బాడీ అనేది గ్రో అవుతుంది. సో మీలో ఎవరైతే 12 reps 15 reps అనే కాన్సెప్ట్ ఫాలో అవుతారో కాన్సెప్ట్ బంద్ చేసేవారు, అట్లా ఫాలో అవుట్ బంద్ చేసేవారు. జస్ట్ ట్రైనింగ్ టిల్ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ అప్లై అయ్యేవారు. అంటే ఇదే లాస్ట్ డే అన్నట్టు పర్ఫామ్ చేయరు. సో మీ బాడీ అనేది గ్రో అవుతుంది. ఈ మిస్టేక్ నేను చేసిన అనమాట, నెంబర్ 1 మిస్టేక్ ఇది నేను చేసింది. సో అట్లా అనమాట. అండ్ ఫెయిల్యూర్ అనేది ఎట్లా పర్ఫామ్ చేయాలనేది చెప్తా. సో ఫెయిల్యూర్ ఎట్లా పర్ఫామ్ చేయాలి, ఫెయిల్యూర్ అంటే ఏంది అనేది కూడా మాట్లాడడం. చలో సో రోయింగ్ అయిపోయింది, ఇప్పుడు ల్యాడ్ పుల్ డౌన్ అనమాట. మెయిన్గా లోవర్ ల్యాడ్స్ని సెట్ చేయడానికి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆ లాస్ట్ 4 reps కొట్టినవాడు అదే అనమాట ఫెయిల్యూర్ హిట్ చేసినాక పార్షియల్ రెప్స్ అంటారు దాన్ని. సో ఆ పార్షియల్ని ఎందుకు కొడతామంటే ఆ పార్షియల్ కొట్టినప్పుడు ల్యాట్స్ని ఎంగేజ్ చేస్తుంటాం అనమాట, ఫీల్ చేస్తుంటాం ఇట్లా. సో ఆ ఫెయిల్యూర్ దాకా హిట్ చేసినప్పుడు మస్తు అడ్వాంటేజ్ అవుతుంది, అప్పుడే బాడీ గ్రో అవుతుంది. సో ఇక్కడ ఫెయిల్యూర్ హిట్ చేయకపోయినా, ఫెయిల్యూర్ దాకా పర్ఫామ్ చేయకపోయినా బాడీ అనేది అయితే గ్రో కాదు. సో దట్స్ వాట్ ఐ లర్న్ అనమాట ఈ ప్రాసెస్లో. ఎందుకంటే మనం చాలా మిస్టేక్స్ చేసినాం. రీసెంట్గా లైక్ ఒక 8-9 months నుంచి మన బాడీ మంచిగా గ్రో అవుతుంది బికాస్ ఆఫ్ మనం ట్రైనింగ్ టిల్ ఫెయిల్యూర్ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాం కాబట్టి. సో బ్యాక్ వర్కౌట్ అయితే ఖతం అయిపోయింది అండ్ మంచిగా చేసినాం వర్కౌట్. అండ్ ఇంకో ముచ్చట ఏంటి అంటే కరెక్ట్ ఇంటికి రాగానే స్టాక్ కూడా వచ్చిందనమాట వెల్వర్స్ నుంచి. సో స్టాక్ ఓపెన్ చేద్దాం, ఏమేమి పంపించారు ఏంది అనేది మాట్లాడడం. సో అదనమాట. లైక్ ఏంటంటే బిగినర్స్ మిస్టేక్ గురించి మాట్లాడా. అబ్బా ఇది చింపేటప్పుడు దీని సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ ఉంటుంది. ఎప్పుడు స్టాక్ వచ్చిన ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే లైక్ కరెక్ట్గా ప్రీ హీరోసే అయిపోయింది లిటరల్ చెప్పాలంటే.
నేను లైక్ ముందంటే ఒక్కడిని యూజ్ చేస్తుండే నాకు ఫుల్ అవుతుండే అనమాట. ఇప్పుడు నేను మా దోస్త్ వాళ్ళతో ట్రైన్ చేస్తున్నాను కదా, సో ఏమవుతుంది, నేను నేను ఎక్కువ యూజ్ చేస్తున్నా, ఆడు ఎక్కువ యూజ్ చేస్తాడు. సో దానివల్ల జల్ది అయిపోతున్నాయి. ఆహా, సో ఏమేమి పంపించారు ఏంది అనేది చూద్దాం. సో ఏమేమి పంపించారు ఎందుకు చూద్దాం. ఫస్ట్ ఆహా, ఇది ఫేవరెట్ అనమాట, డైనమైట్ ఎక్స్ట్రీమ్, నెక్స్ట్ లెవెల్ పుష్ చేస్తుంది ఇది. సో మీకు తెలుసు వెల్వోస్లో డైనమైట్ కానీ ఒక మీ శిలాజిత్ ఏది కొన్నా నా కోడ్ యూజ్ చేయడం అయితే మర్చిపోకండి. సో డైనమైట్ ఫస్ట్ ఎక్స్ట్రీమ్, తర్వాత సెకండ్ ఇంకో డైనమైట్. ఇదేంటి అంటే వెలెన్సియా ఆరెంజ్, లైక్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇదే. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇందులో కెఫైన్ లైక్ ఏమంటారు, కెఫైనా, కెఫైన్ ఎక్కువ ఉంటుంది. సారీ కెఫైన్, సిట్రిలిన్ కాంప్లెక్స్, సారీ నేను అప్పుడప్పుడు మర్చిపోతా, సిట్రిలిన్ కాంప్లెక్స్ అని ఉంటుంది, అది ఎక్కువ పుష్ చేస్తుంది అనమాట ప్రీలో. సో అది ఇందులో ఎక్కువ ఉంటుంది, ఎక్స్ట్రీమ్లో ఇది తక్కువ ఉంటుంది. సో ఇది ఫస్ట్ నుంచి అందరు నార్మల్ యూజ్ చేసేది, ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయింది. సో ఏది యూజ్ చేసినా బెనిఫిటే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది దీనికోసం నేను చాలాసార్లు చూసిన అన్నయ్య, నాకు దొరకలేదు. సో ఇది డైనమైట్ ఇంకో ప్రీ వర్కౌట్. సో ఈసారి ఎక్కువ ప్రీ వర్కౌట్లో ఇచ్చిన. సో ఇదేంటి అంటే కెఫైన్ ఫ్రీ అనమాట, అంటే ఇందులో కెఫైనే లేదు. ఇప్పుడు నేను ఒకవేళ రాత్రి వర్కౌట్ ఉన్నా కూడా, రాత్రి ప్రీ వర్కౌట్ వేసుకున్నా కూడా నిద్ర ఏం డిస్టర్బ్ కాదనమాట. సో బెనిఫిట్ అందుకనే. సో డిపెండ్స్ ఆన్ మన వర్కౌట్, మన బోర్డు బట్టి ఏ ప్రీ వర్కౌట్ వేస్తే బెటరు అనేది అట్లా తెచ్చుకున్నాను అనమాట, అట్లా ఆర్డర్ పెట్టినాం. సో ఇది కెఫైన్ ఫ్రీ. సో గ్రీన్ యాపిల్ ఫ్లేవర్, సో బాగుంటుంది అనుకుంటున్నాను. నేను గ్రీన్ యాపిల్ ట్రై చేయలే, సో లెట్స్ ట్రై చేద్దాం. సో ఇంకోటి డైనమైట్ ఇందాక కూడా చెప్పినా లేదా గుర్తులేదు. సో డైనమైట్ ఏం కొన్నా సరే, డైనమైట్ కానీ ఒకమి శిలాజిత్ ఏం కొన్నా సరే IQ10 కోడ్ యూజ్ చేయడం అయితే మర్చిపోకూరి. లింక్ ఏడు ఉంటుంది బ్రో అంటే డిస్క్రిప్షన్లో నేను ప్రమోట్ చేసే 3 బ్రాండ్లవి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో తప్పగా పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, అసలు ఇంత పేపర్లు పెట్టారు అంటే ఢిల్లీ నుంచి రావాలి. ఒకమి శిలాజిత్, లైక్ ఇది ఏంది హనీ స్టిక్స్ అనమాట. సో హనీ ఫ్లేవర్ ఉంటుంది. సో ముందు ఒకమి శిలాజిత్లో పంచాయతీ ఏముంటుండే అంటే, అది చేదు ఉంటుంది, తాగబుద్ధి కాదు. అండ్ దానికి ప్రాసెస్ ఏముంటుంది అంటే వాటర్ని వేడి చేయాలి, వేడి చేసినాక కొంచెం చల్లగా అయినాక డ్రాప్స్ వేసి మళ్ళీ మిక్స్ చేసి అవన్నీ పని ఉంటుంది. ఇట్లాంటి పంచాయతీ అవి లేకుండా డైరెక్ట్ స్టిక్స్ రూపంలో ఇట్లా తీసి, మనం చిన్నప్పుడు చాక్లెట్ తింటుండే చూడండి, ఇట్లాంటి దాంట్లో ఉంటుంది. సో అట్లా వచ్చింది అనమాట. సో అది. అండ్ ఏంటి అంటే నేను క్రియేటిన్వి బేసికల్ ఏంటంటే క్రియేటిన్ వేఫర్స్ ఉంటాయి ఇదేంది ఇందులో మన వెల్కోర్లో. సో అది నేను ఢిల్లీకి పోయినప్పుడు ట్రై చేసిండే అనమాట. సో నేను ఎప్పటి నుంచో ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నా. సో ఈరోజు పెట్టుకున్నా, ఈసారి వచ్చినాయి అవి. సో ఇదనమాట 6 వచ్చినాయి. సో ఇది నా స్టాక్. యాక్చువల్గా ఇది దాంతో ఇంత చెప్తుంది. సో ఇది వచ్చేసి నా స్టాక్, ఒక పంచాయతీ. సో వర్కౌట్ 10 out of 10. అండ్ అట్లానే ఏమంటుంది దీన్ని, వర్కౌట్ 10 out of 10. కొంచెం బిగినర్ మిస్టేక్స్ చెప్పిన, డైట్ గురించి కూడా చెప్పిన. సో నా స్టాక్ అన్బాక్సింగ్ చెప్పిన. సో లైక్ ఏంటంటే నేను వీడియోస్ అందరూ లైక్ ఏంటంటే జిమ్లోనే వీడియోస్ తీసి బోర్ కూడా కొడుతూ ఉంటుందా, కొంతమంది కొట్టచ్చు. సో అందువల్ల ఇట్లా ప్లాన్ చేసిన అనమాట. లైక్ ఎవ్రీ బ్లాగ్లో ఏదో ఒకటి, లైక్ పోస్ట్ వర్కౌట్, ప్రీ వర్కౌట్, ఆర్ ఎల్స్ లైక్ ఇంట్లో ఏదో ఒక కొత్త రెసిపీ సంథింగ్ ఏదో ఒకటి యాడ్ ఆన్ చేసి వర్కౌట్ చూపెడితే ఫుల్ ప్లేస్లో నాకు కూడా ఉంటుంది. సో అందుకని అనమాట. సో ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. సో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం. అండ్ పాతగా కొంతమంది ఎప్పటి నుంచో చూసేవాళ్ళు ఉంటే జస్ట్ ఆడ లైక్ బటన్ మీద ఉంటుంది, లైక్ని దబాయించేసేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి, సో దట్ వాళ్ళకు కూడా తెలుస్తుంది మనం వీడియోస్ చేస్తామని. సో ఉంటున్నా మరి, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ.